సినీ ప్రేక్షకులకు స్వాగతం. హిందీలో రిలీజ్ అయిన హోమ్ బౌండ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించగా ఈ సినిమాకి నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. చందన్, షోయబ్ చిన్ననాటి మిత్రులు. ఇద్దరు సమాజంలో కుల వివక్షత, మత వివక్షత ఎదుర్కొంటున్న వాళ్లే. అయితే సమాజంలో వాళ్ళకి గౌరవం కావాలంటే పోలీస్ జాబ్ సంపాదించాలి. దానివల్లే పోలీస్ యూనిఫామ్ వేసుకుంటేనే మనకి గౌరవం వస్తుంది, మన కులంలో కానీ మతంలో కానీ మనకి మర్యాద వస్తుందని నమ్ముతారు. దానికోసం పోలీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. అయితే షోయబ్ సెలెక్ట్ అవ్వడు, చందన్ రిటర్న్ టెస్ట్లో పాస్ అవుతాడు. చందన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయినా పోస్టింగ్ లేట్ చేస్తుంది గవర్నమెంట్. మరోవైపు షోయబ్ తండ్రికి వైద్యం చేయించడం కోసం ప్యూన్గా జాయిన్ అవుతాడు ఓ వాటర్ ప్యూరిఫైర్ కంపెనీలో. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ ఇద్దరు సమాజంలో నిలదొక్కడానికి, సమాజంలో గౌరవం సంపాదించడం కోసం ఏం చేశారు, చివరికి వాళ్ళ జీవితాలు కరోనా వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక రియలిస్టిక్ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అనవసరంగా వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, అనవసరంగా వచ్చే డ్రామా ఉండదు. రియలిస్టిక్గా అనిపిస్తుంది నటీనటుల నటనతో పాటు దర్శకత్వం కూడా. మసాన్ లాంటి సినిమాని తెరకెక్కించిన నీరజ్ గైవాన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. హోమ్ బౌండ్ అంటే ఇంటికే పరిమితం అని అర్థం. ఇషాన్ ఖట్టర్ షోయబ్ పాత్రలో బాగా చేశాడు. క్లైమాక్స్ సీన్లో అతను ఏడిపిస్తాడు. విశాల్ జత్వా పాత్రకి చాలా బాగా న్యాయం చేశాడు. జాన్వీ కపూర్ది చిన్న రోలే, కానీ న్యాచురల్గా స్కూల్ యూనిఫామ్లోని చీరలోని చూడడానికి ఆకట్టుకుంటుంది. షోయబ్ తండ్రి, తల్లి చాలా బాగా చేశారు. అలాగే చందన్ కుమార్ తల్లి, తండ్రి, చెల్లి కూడా గృహప్రవేశం చేస్తూ వీడియోలు పంపిస్తూ చాలా బాగా ఆకట్టుకుంటారు. అయితే ఓ పేదవాడికి సమాజంలో ఈ సినిమా చూసిన తర్వాత మన దక్షిణ భారతంలోనే కులపిచ్చి ఎక్కువని మనం అనుకుంటాం, కానీ ఉత్తర భారతంలో కులపిచ్చి చాలా దారుణంగా ఉంటుందని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగే మత పిచ్చి కూడా ఎక్కువ ఉంది అన్నట్లు చూపిస్తాడు ఈ సినిమాలో. ఇది నిజమే. నిజాన్ని నిర్భయంగా చెప్పిన డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పొచ్చు. షోయబ్తో మంచినీళ్ళు కూడా తీసుకురావద్దు అంటాడు అతని మేనేజర్, అతను ముస్లిం అవడం వల్ల. అలాగే చందన్ కుమార్కి సమాధానం చెప్పడానికి అతని కులం అడుగుతాడు ఓ గవర్నమెంట్ ఆఫీసర్. ఇలాంటి దరిద్రగొట్టు మనుషులు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నారు. విశేషం ఏంటంటే బాగా చదువుకున్న వాళ్లే ఈ కుల పిచ్చి, మతం పిచ్చి చూపించేవాళ్ళు. అది విశేషం. ఈ సినిమా క్లైమాక్స్ పోర్షన్స్ చూసేటప్పుడు చాలా జాలేస్తుంది. సూరత్లో క్లాత్ మిల్స్లో పనిచేసే యువకులు ఎన్ని కష్టాలు పడతారు, ఒక రూమ్లో ఎలా అడ్జస్ట్ అవుతారు షిఫ్ట్ని బట్టి అన్నట్టు భలే చూపిస్తాడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ వస్తుంది కానీ ఎక్కువ రాదు. ఉన్నంతలో బాగుంది ఆ మ్యూజిక్. డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. క్లైమాక్స్లో వచ్చే అపాయింట్మెంట్ లెటర్ బాధ కలిగిస్తుంది. చాలా ఆర్టిస్టిక్గా తీసిన ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, ముఖ్యంగా కులపిచ్చి, మతపిచ్చి ఉన్న వాళ్ళకి నచ్చకపోవచ్చు. నాకు మాత్రం బాగా నచ్చింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?